25వ రోజు రాత్రి 1:15. 9 వైల్డ్ కార్డ్సా? అబ్బో వద్దు. మండించదేమో. అవునా? లేదా లైట్ కొండుతుంది. థ్యాంక్ యూ చెప్పి దూరం చేస్తావా నన్ను? తినాలి, తొందరరా ప్లీజ్. చాలిగా అయిపోయినాక తీసుకోవచ్చు కదా, చాలు కదా. ఆకలి అవుతుందరా, నీకోసం ఎంతసేపు ఉన్నారా? నేను అప్లై చేసిందా పృథ్వీకి? ఈ రోజు నుంచి చూడు నేను చేంజ్డ్ అంది. ఈ రోజు ఏంటది? డ్రెస్ రా, ప్యాంట్ కోడ్ లా. ఈ రోజు నుంచి చూడు ఫుల్ మారిపోయానన్నావు. నేను మారిపోయాను, బట్ హ్యూమానిటీ అయితే ఉంది. సోనియా రాస్తుంది కదా, లేకపోతే ఎవరు అర్థం చేసుకోవచ్చు. ఉట్టిగా అన్ని ఫేవరెట్ హౌస్ నేను జస్ట్ ఒకసారి నీ ఇష్టం, నాకు ఎందుకు అది కొంచెం వదిలేయండి నా పర్సనల్లీ. లేదు, ఐఎమ్ జస్ట్ ఓన్లీ ఆస్కింగ్ యూ మెయింటైన్ ఇట్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్. కొంచెం మెయింటైన్. తిన్నారా గైస్ అందరూ? ఐ కాంట్ టేక్ ఇట్. నీకు పడినా ఐ డూ ద సేమ్ థింగ్. నేను వేరు, ఆయన వేరు. ఆయన నా ప్రయారిటీస్ వేరు, ఆయన ప్రయారిటీస్ వేరు. అదొక్కటే గుర్తుపెట్టుకో. ఓకే, ఐ నో. యా, నాకు ఆయన కంపారిజన్ చేయ. ఏమైంది? లేదు, నేను ఐఎమ్ నాట్ కంపేరింగ్. ఐఎమ్ కంపేరింగ్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ దిస్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు అంతే. ఇప్పుడు ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికైనా డిస్ట్రాక్షన్ వస్తుంది ఎక్కడైనా ఇన్ లైఫ్. ఓకే ఓకే, బట్ ట్రై అంటున్నా నేను. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు మీరు లూజ్ అయింది, ఇది నా మీద వెయ్యొద్దు. ఓ గాడ్, ఐఎమ్ ఫీలింగ్ సో సఫోకేటెడ్ బికాస్ ఆఫ్ దిస్. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నాకు వేరేలా ఉంది. నువ్వే అన్నావు కదా అని చెప్పాను. అది నాకు సెన్స్ ఉంది కదా నాన్న, నేను అంత డంబోనా? ఇట్రా, ఇక్కడ రా, ఇక్కడ కూర్చో. నువ్వు కూడా ప్రయారిటీస్ వేరు, ఇద్దే అదే. నువ్వు ఉండి నీకైనా అంటే నాతో కంపేర్ చేయకన్నా, అంతే. నీ ప్రయారిటీస్ నీ ఇష్టం. అదే నా ప్రయారిటీస్ లో నువ్వు ఉన్నావు కాబట్టి నా ప్రయారిటీస్ లో అలా ఉన్నారు, వాళ్ళకి లేరు అని మనం మానేస్తాం మరా? సరే, నీ ఇష్టం, అది నీ పర్సనల్ చాయిస్. నాకు అందుకే మీకు చెప్పాలన్నా నాకు పొద్దున భయం వేసింది. ఒరే, ఐ టాక్ టు పృథ్వీ, ఐ లైక్ పృథ్వీ, ఐ టాక్ టు పృథ్వీ, ఐ లైక్ పృథ్వీ, ఐ టాక్ టు పృథ్వీ, ఐ లైక్ పృథ్వీ. ఓకే, మిగతా నా చాయిస్, నన్ను వదిలేయండి. తన ఇష్టం, వదిలేసండి. డోంట్ టాక్ అబౌట్ హిమ్. యా. 26వ రోజు ఉదయం 9 గంటలు. I'm a silly boy, రూపీ లేకున్నా హ్యాపీ హ్యాపీ బాయ్. చిల్లీ బాయ్, మ్యాంగో జెల్లీ బాయ్, సౌండ్ లేకుండా రచ్చలేపే బాయ్. హే అటామిరి మాసు గుర్రానే, హే పకారే సుగుర్రానే. చిల్ బ్రో, చిల్ బ్రో, ఓవర్ చిల్ బ్రో, దియా దిలా దిలా చిల్ బ్రో, చిల్ బ్రో, ఓవర్ చిల్ బ్రో, దియా దిలా దిలా చిల్. గుడ్ మార్నింగ్. మధ్యాహ్నం 12:45. ఏం చెప్పాలో అర్థం అట్లా అంతే అనిపించింది. అంటే ఇది కొంచెం సాఫ్ట్ అవుతున్నాడు అనిపించింది. సాఫ్ట్ ఇన్ ది సెన్స్ ఒక సాఫ్ట్ కార్నర్ సపరేట్ కనిపిస్తాం అన్నీ వచ్చినప్పుడు. కార్నర్ అట్లంతా లేదు, సాఫ్ట్ కార్నర్ కాదు అది. ఈస్ బీయింగ్ సాఫ్ట్ అంతే. ఓన్లీ విత్ హర్ మొత్తం మళ్ళీ. నో, నథింగ్ లైక్ దట్. ఇట్స్ నాట్. మళ్ళీ ఎందుకు అడుగుతావు అట్లా? ఓన్లీ విత్ హర్ కాదురా. ఇప్పుడు మెన్ కెన్ అండర్స్టాండ్ మెన్ అంటారు చూడు, ఆ దాంట్లో అందరితో ఇప్పుడు నేను సాఫ్ట్ గా మాట్లాడడం వేరు, ఒక్క పర్టికులర్ తో అంత లీనియన్స్ ఇవ్వడం వేరు. వాడేం చేస్తలేదు పాపం అని ఈస్ జస్ట్ ఫాలోయింగ్ ఫర్ దట్. నథింగ్ రాంగ్ అంటిల్ it doesn't get affected. Yeah. మధ్యాహ్నం 1:30. ఈమె పృథ్వీ లేకుండా కూడా అక్కడ సెటిల్ అయిపోతుందా?
జస్ట్ నేను అదే చెప్పాను నీకు, అంతే అప్సెట్ అయ్యే అంత ఇష్టం అని నాకు తెలీదు. నాకు కూడా తెలియదు. జస్ట్ ఊరికే చూసుకుంటుంది, టైంపాస్ చేసుకుంటుంది అనుకున్నా. ఆమె హర్ట్ అయింది చెప్పిన కారణంగా. నైస్ రా, నైస్. జెన్యున్గా కనెక్ట్ అవుతుంది కానీ వాడు హీస్ జస్ట్ ఎంజాయింగ్ అటెన్షన్. ఇట్ ఫీల్స్ లైక్ యాజ్ అ ఫ్రెండ్ లాగా ఉన్నాడు అంతే. ఎవ్రీబడి ఎంజాయ్స్ అటెన్షన్ బ్రో, బట్ హీ కేర్స్ ఫర్ హర్. మధ్యాహ్నం 2 గంటలు. వేచేస్తున్నాడు మా వీరుడు, సూర్యుడు, ధీరుడు పృథ్వీరాజ్ శెట్టి. ఓ వాట్ ఎ క్రౌడ్. చెప్పిన దానికి ఏ సూపర్ హాట్ ఉంటాడు అనుకున్నా నేను. దానికి హాట్ మనం ఎవ్వరికి అసలు టేస్టే లేదు. నాకేమంత అనిపించలేదు. సారీ ప్లీజ్ నువ్వు అలా చెప్తే ఏదో మణికంటనే హాట్ గా కనిపిస్తాడా ఇలా వేసుకుంటే వీడికన్నా. వాట్ అన్ ఇన్సల్ట్. ఎక్కడ ఎవరు అదే నా కళ్ళతో చూడండి రా. మీరందరూ కావాలని. నాకేంటో ఈ రోజే డబ్బలాగా కనిపి ఇవాళ బాగాలేడు అనిపిస్తుంది నీకు బ్యూటీని. ఏంది బ్యూటీ అది? బట్టలు బొక్కలు వేసుకుని చెక్ వేసుకుంటే నీకు బ్యూటీయా? సాయంత్రం 4:15. మీరు ఆహారాన్ని నిల్వ చేసుకునే సమయం వచ్చేసింది. కానీ ఎవరు ఎంత ఎక్కువగా నిల్వ చేసుకోగలరు అనేది మీరు ఎలా పర్ఫామ్ చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ టాస్క్లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా బిగ్ బాస్ వినిపించే సౌండ్స్ని వరుస క్రమంలో గుర్తుపెట్టుకొని అదే వరుస క్రమంలో రాయడం. ఏ క్లాన్ సభ్యులైతే ఎక్కువ సరైన సమాధానాలు రాస్తారో వారికి సూపర్ మార్కెట్లో ఎక్కువ సమయం లభిస్తుంది. సీత, బిగ్ బాస్ మీ క్లాన్ నుంచి ఆడుతున్న 5 సభ్యులెవరో బిగ్ బాస్కి చెప్పండి. బిగ్ బాస్ ప్రేరణ, విష్ణు, సీత, ఆదిత్యన్న అండ్ నైనిక. నబీల్, బిగ్ బాస్. మీరు ఈ ఛాలెంజ్కి సంచాలకులు. డన్ బిగ్ బాస్. సాయంత్రం 4:30. రైట్. చూసి రాస్తున్నాడు. చూడద్దు, చూసి మధ్యలో నించుంటా. ఏ మనీ నువ్వు దాచిపెట్టుకో, నువ్వు దాచిపెట్టుకో. మీరు మాట్లాడకండి. కాపీ క్యాట్. బోర్డులు తిప్పండి ఇటు, అటు ఫ్రంట్ సైడ్. ఆగా. హెన్, గన్, ఫైర్ క్రాకర్, ఎలిఫెంట్, గోట్. చికెన్, రూస్టర్, గన్, ఫైర్ వర్క్, ఎలిఫెంట్, గోట్. ఇద్దరు లేకపోతే గెలిచేటోని. బిగ్ బాస్ ఇద్దరు కూడా తప్పు రాసిరు. బిగ్ బాస్ లేదు, అది ఫైర్ క్రాకర్. అది గన్ రాసి తప్పు చేసిరు. మీరు ఐఎమ్ రియలీ సారీ. 0-0. సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం. టపేలని వచ్చింది అట్లా. రైట్, రాయండి. వినిపిస్తుంది సోని. అసలు ఏ వాయిస్ నాకు అర్థం కావట్లేదు. అందరు కామోష్ ఉంటే వాళ్ళు ఫోకస్ చేసి రాయగలుగుతారు. నువ్వేం చెప్పినావు ఇప్పుడు? ఏమైనా చెప్పినావా? సోనియా చెప్పింది. ఈ బోర్డు అటు తిప్పుకో, అటు ఎందుకు చూపిస్తానో వాళ్ళ సైడ్. అక్కడ చూస్తారు. లే మీ వాళ్ళ సైడ్. అట్లా దాచి పెట్టుకో. ఓకే. ఆయన నిఖిల్ కన్ఫర్మేషన్ తీసుకోవడం ఆమె నేను చూపిలే. కెమెరా ఎందుకు వెయిట్ చేస్తాను ఇప్పుడు? చూపి, అటు చూపించేసే. నువ్వు కూడా రెడీయా? ఓకే రైట్. ఓకే రైట్. అయ్యే హార్ట్ బీట్ లైన్ మిక్సర్ రోస్టర్ డోర్. బాబోయ్.
సి లయన్ హార్ట్ బీట్. నిఖిల్ చూపి ఒకసారి, కరెక్టేనా? హార్ట్ బీట్ లయన్ మిక్సర్ సార్ కి చికెన్ అండ్ రూస్టర్ డోర్ క్లోజింగ్. సార్ కి రెస్పెక్ట్ ఇది. థ్యాంక్స్ మచ్చా. సార్ సార్ కి రెస్పెక్ట్ ఇది. విత్ రెస్పెక్ట్ అండి ఆయన కింద. ఓకే రైట్ నిఖిల్ సూపర్ సూపర్. బిగ్ బాస్ శక్తి టీమ్ కి 1 పాయింట్, బిగ్ బాస్ కాంతారా కి 0. నిఖిల్ ఏయ్ ఓకే అయిపోయింది. అయిపోయిందా? మస్కిటో, బుల్లెట్, హార్స్, గోట్, డాంకీ. అయిపోయిందంట చూపి. హౌస్ ఫ్లై, హెలికాప్టర్, గోట్, హెన్, స్నీజ్. ఇది హెలికాప్టర్ అయితే కాపీ. ఓకే సైలెన్స్ ఎవ్రీబడి. బి హెలికాప్టర్, హార్స్, ఆగండి ఏం చెప్పలే, టైర్స్ చెప్పలే, హార్స్, స్నీజ్, గోట్. ప్రతి సౌండ్ కి ఒక్కొక్క సౌండ్ పెంచుతుంది. 0 పాయింట్స్ బిగ్ బాస్. ఇద్దరు కూడా 0 బిగ్ బాస్. స్టైల్ స్క్రీచ్ అర్థమే కాలేదు. రాయొచ్చు కదా. నేను చూపించాలా? అబ్బా యశ్మి చూపి, అందరు చూపియరా. ఎలిఫెంట్, గ్లాస్ బ్రేక్, థర్డ్ బర్డ్, ఫోర్త్ థండర్, బేబీ కార్. పోయింది నీది యశ్మి. చూపి. ఇంకా లేదు, రాసా నాకు ఇంకా లేదు. నేను డాంకీ రాసా బ్రాకెట్. మంకీ ఇద్దరిది పోయింది. గ్లాస్ బ్రేక్, మంకీ. బిగ్ బాస్ ఒకటి ప్లీజ్. డాంకీ రాసా. కాంతారా 0, శక్తి 1 బిగ్ బాస్. సీత, బిగ్ బాస్ మంకీ ఎలా అరుస్తుంది, డాంకీ ఎలా అరుస్తుంది? నా గొంతులానే ఉంటది బిగ్ బాస్, డాంకీ గొంతు. దట్ ఈస్ ద సిమిలారిటీ బిగ్ బాస్. వాయిస్, వోకల్స్. మంకీ సౌండ్ చేయి ఫస్ట్, చెప్తా. మంకీ సౌండ్ చేయి. ఇప్పుడు డాంకీ చేయి. డాంకీ సౌండ్ వస్తే చీఫ్ అయితే ఈ చీఫే కరెక్ట్. బిగ్ బాస్ నాకు ఒక పాయింట్ ఇవ్వమని చెప్పండి ప్లీజ్. విష్ణుప్రియ, డాంకీ ఎలా సౌండ్ చేస్తుందో సీతకి వినిపించండి. బిగ్ బాస్ బాధలో ఓకల్ కార్డ్స్ ఇరుక్కుపోయాయి. బిగ్ బాస్ చేయి ఒకసారి, చేసి చేయి. డాంకీ కన్ఫ్యూజన్. డాంకీ సౌండ్ చేయి. నబీల్, బిగ్ బాస్ ఆ 2 సౌండ్లు సిమిలర్ అనిపిస్తే పాయింట్ ఇవ్వాలా వద్దా అనేది మీ ఇష్టం. డాంకీ రాసా. డాంకీ ఇది దూరం ఉన్నది, బర్డ్ ది అది దగ్గర. ఓకే బిగ్ బాస్ వాళ్ళు బర్డ్ రాసిరు కాబట్టి బర్డ్ సౌండ్ ఆ మంకీ సౌండ్ కి దగ్గర ఉన్నదని శక్తి టీమ్ కి 1 పాయింట్ ఇస్తారు. ఇంత చెప్పాక నాది తప్పైతే ఎందుకు బిగ్ బాస్? ఇంకో 2-3 రౌండ్లు ఉంటే కాంతారా టీం ఒక 2-3 గెలువుర్రి పాయింట్లు ధర. ఫిఫ్త్ సౌండ్ 2, ట్రైన్ ఆర్ బస్. ఓకే మార్చుకోలేవు. లేదు ఫిఫ్త్ సౌండ్ బస్ అని పక్కకు. ఫిఫ్త్ సౌండ్ ఇద్దరికి హెల్ప్ చేసిన. ఫిఫ్త్ సౌండ్ సౌండ్ ఇద్దరికి హెల్ప్ చేసిన. ట్రైన్ ఆర్ బస్ రాస్తే వాళ్ళకే ఇస్తా పాయింట్. ఏదైనా ఒకటి.
ఫైర్ వర్క్ ఫైర్ క్రాకర్ సెకండ్ కౌ ఐమకి ఇస్తాడు అలా పాయింట్, ఎందుకంటే ఇది బఫేలో లేదు కౌ గన్ రాయలేదు అంటే నాకు తెలిసింది అది సేమ్ సౌండ్. నా మాట వినకపోతే ఆటలా ఫెయిల్ అవుతారు. పాయింట్ కావాలా వద్దా? పృథ్వీ, కౌ ఎలా సౌండ్ చేస్తుంది చూపు. అవి మరి బఫెలో ఎలా సౌండ్ చేస్తుంది? సేమ్ సార్. అంబో అంబో. బిగ్ బాస్ నిఖిల్ బఫేలో రాసిండు బిగ్ బాస్. సో నిఖిల్ కి పాయింట్ ఇస్తలేం మనం, కాంతారా టీమ్ కి పాయింట్ ఇస్తున్నాం. శక్తి టీమ్ 0. థాంక్స్ మనీ. ఈ ఛాలెంజ్ ఇంతటితో పూర్తయింది. బిగ్ బాస్ అది గన్ అడుగు. నువ్వు ఫేర్ సంచాలక్ కాదు. విజేతలు ఏ క్లానో బిగ్ బాస్ కి చెప్పండి. ఫేర్ సంచాలక్ కాదు నువ్వు. టై చేయాలి, టై చేయాలి, టై బ్రేకర్. మంకీ సౌండ్ బర్డ్ సౌండ్. బిగ్ బాస్ వీళ్ళు నాతో కొట్లాడతాను. బిగ్ బాస్ గుర్తుపెట్టుకోండి, రాయండి. ఛాలెంజ్ లో కాంతారా టీం 1 పాయింట్ విన్ అయింది, శక్తి టీం 2 పాయింట్స్ విన్ అయి విజయం సాధించింది. ఈ గేమ్ లో విజేతలు శక్తి టీం. బిగ్ బాస్ మంచిగా అయింది, మంచిగా అయింది, బాగా అయింది. మంకీ సౌండ్ బర్డ్ సౌండ్ ఒకటి. బిగ్ బాస్ ఏమన్నారన్న? మంకీ సౌండ్ బర్డ్ కనిపిస్తే అన్నారు. దాంట్లో లాజికే లేదు. బర్డ్ అని రాసుకున్నారు. అదే యశ్విన్ చూసే కదా రాసావు. లేలే ఫస్ట్ ఆనెస్ట్లీ చెప్తున్నా, నాకు ఆ సౌండ్ బర్డ్ సౌండ్ వినిపిస్తే ఇయ్యండి కదా అని బిగ్ బాస్. బిగ్ బాస్ ఇప్పుడు వీళ్ళు నన్ను నామినేషన్స్ వేస్తారు. బిగ్ బాస్ సరేలే, ఇంకా మనం నామినేషన్ లో వేసేద్దాం. సాయంత్రం 5:45. సూపర్ మార్కెట్ ఇప్పుడు మీ అందరి కోసం ఓపెన్ చేయబడి ఉంది. చీఫ్ నిఖిల్, చీఫ్ సీత, మీ క్లాన్స్ నుంచి ఈ వారం షాపింగ్ చేయడానికి చెరొక సభ్యుని ఎంపిక చేసి బిగ్ బాస్కి చెప్పండి. ఒక్కరేనా? నేనే వెళ్తాను. నీకు ఓకే కదా? బిగ్ బాస్ నేనే వెళ్తాను. బిగ్ బాస్ మా క్లాన్ నుంచి. నా క్లాన్ నుంచి నేనే వస్తున్నా బిగ్ బాస్. మొదటి బజార్ మోగగానే నిఖిల్ వెళ్లాల్సి ఉంటుంది. ఎస్ బిగ్ బాస్. రెండవ బజార్ మోగగానే సీత వెళ్లాల్సి ఉంటుంది. ఓకే బిగ్ బాస్. ఈజీ ఈజీనా? ఉంది ఉంది ఉంది, చాలా ఉంది. ఒక బాస్కెట్లో వెజిటేబుల్స్ తీసుకో. అరే అన్నీ ఎత్తుకోరా ఉంది. ఎలా ఎత్తుకో. అక్కడే అయిపోయింది. అది తీసుకోవడానికి లేదు నన్ను. అది తీసేసుకున్నా నేను ఆల్రెడీ. ఇక్కడికి రావాలిరా బాస్కెట్లో. అట్లా లేదు కదరా. బిగ్ బాస్ ప్లీజ్. బిగ్ బాస్ ఒక చికెన్ మొత్తం తీసేసుకున్నావు కదా నువ్వు. నాకు చేతిలో వచ్చిందంతా తీసుకున్నా. చికెన్ అంతా తీసేసుకున్నావు. సాయంత్రం 6:30.
సారీ అన్న. కాదురా, ఓకే, అందరూ మర్చిపోయారు. మేబీ ప్రేరణ నైనిక మీ వైపుకి వస్తారు, మర్చిపోయారు. అట్లేం లేదు, చేసినా చేయని పర్లేదు. నేను అక్కడ కూడా సారీ అపాలజీస్ చెప్పి నా వల్ల మీకు 1 వీక్ రేషన్ ప్రాబ్లం అయింది. ఐఎమ్ రియలీ సారీ. రేషన్ ప్రాబ్లం ఏమీ జరగలేదు, మీకు మళ్ళీ చెప్తున్నాను. మా దగ్గర సరిపోతుంది, అన్ని ఆట రైస్ అన్ని సరిపోతుందిరా. ఉప్పు దేంట్లో పెడుతున్నావు నువ్వు? ఉప్పు దీంట్లో బిస్కెట్ లో. సరే ఉప్పు అది ఆట ఇవ్వు. కొంచెం మీరు ప్రేరణకి నైనిక వద్దు పర్లేదు, ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. కాదు నా నైనిక నాకు తెలిసిన నైనిక ఇస్ అ డిఫరెంట్ పర్సన్. నామినేషన్ నిఖిల్ మాట్లాడిన తర్వాత సీతది అక్కడి నుంచి ఐఎమ్ సీయింగ్ అ డిఫరెంట్ పర్సన్. బట్ నేను చిన్నపిల్ల అని వదిలేయమంటున్నారని నేను లైట్ తీసుకుంటున్నా. బట్ చాలా విషయాల్లో మరి పెద్ద పిల్లలాగా మాట్లాడి అది నాకు కొంచెం ఇంత మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఇక్కడ మెచ్యూరిటీ ఏమవుతుందని అని అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ యా యూ చిల్ రా. సో ఓకే, నో ప్రాబ్లం, చూద్దాం. ప్రతిరోజు ఒకేలాంటి ఉండదు. సూపర్. సారీ, నాకు తెలియదు అక్కడ ఏం కాదు, దొరికి ఫుడ్ వచ్చింది చాలు. అన్నీ వచ్చిందిరా, ఎగ్స్ విగ్స్ అన్నీ వచ్చింది. అరే నీలాంటి పెద్దవాళ్ళు నా మొహం చూడ, చికెన్ మటన్ కి ఏడుస్తున్నాను. లే అక్కడ డిసిషన్ నేను తప్పు చెప్తే నా రైడర్ ఏడుస్తావా? నేను నిన్న ఒక్క మాట అన్నానా మరి? అది కూడా ఒక ఫీలింగ్ ఉంది కదా, ఒక్క మాట కూడా చీఫ్ అని అనాలా ఇప్పుడు నేను? అనాల. రాత్రి 7:30 మీ ముందు ఒక గోల్డెన్ బ్యాండ్ ఉంది. ఆ బ్యాండ్కున్న ప్రత్యేకత ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ బ్యాండ్కి ఒక పవర్ ఉంది. ఆ పవర్ని ఉపయోగించుకొని మీరు మీ సొంత క్లాన్ నుంచి వేరే క్లాన్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ అవకాశం కాసేపు మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారో వారు త్వరగా వచ్చి బ్యాండ్ని తీసుకోండి. మనకంటే చికెన్ వచ్చింది, చికెన్ వచ్చింది కాబట్టి రారు. యష్మికి కూడా చికెన్ వచ్చింది. యష్మి నాకు చికెన్ ముఖ్యం. రాత్రి 7:45 నా క్లాన్ చేంజ్ మార్చాలని లేదు, ఒకవేళ పవర్ వస్తే ఏంటి అని ఆలోచిస్తాను. నువ్వు ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పాలా? నువ్వు అట్లా నేను చెప్పాలా, నువ్వు చెప్తావా? ఎందుకు వెళ్ళను అని నువ్వు చెప్తావు, ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పు. తాట తీస్తా వెళ్తే యు ఆర్ మై రైట్ హ్యాండ్ పవర్, మై గుండెకాయ. సంబంధమే లేదు. బట్ నీకు ఏమనిపిస్తుందో ఉండొచ్చేమో థాట్ అని ఉంటే నీకు నచ్చింది చేసుకో. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. నాట్ వరీడ్ దట్ టీమ్ లో ఒక మెంబర్ వెళ్ళిపోతారని భయం లేదని? భయం లేదు, నా టీం నుంచి వెళ్ళిపోయారు. ఓకే, నీ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ డిస్అటాచ్మెంట్ వెళ్ళిపోయారని బాధ ఉంటుంది. కానీ యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ గేమ్ ఇప్పుడు నీకు ఏం నేను వెళ్ళినా పడదు అంటే కనుక స్ట్రెంత్ కానట్టే ఇంకా. సరే ఇప్పుడు ఇది పక్కన పెట్టు, నువ్వు నబిల్ ఎందుకు కన్విన్స్ చేసి మన టీంలోకి తీసుకురావడానికి ట్రై చేయట్లేదు? నాకు అర్థం కావట్లేదు. వాడు చేస్తాడు, ఇప్పుడు మనమే కదా ఫస్ట్ మాట్లాడింది. దాన్ని టేబుల్ పైన పెట్టి గట్టిగా పెట్టారు. నాకు ప్రామిస్ 200% తీసుకోవాలని ఉన్నది, కానీ ఐ డోంట్ వాంట్ గో టు దట్ క్లాన్. ఇప్పుడు నేను, నువ్వు, పృథ్వీ, సోనియా, అనికంటే 6 నించుంటే ఒక్కరు మమ్మల్ని ఊపలేరు. 10th వీక్ తర్వాత 10th వీక్ మినిమం మనం ఇక్కడే ఉంటాం. కంటిన్యూ గెలుచుకుంటాం, ఓడిపోయే ఛాన్స్ లేదు. చూసుకో, ఇంకా 10th వీక్ టాప్ 5 అయితే దాని అర్థం టాప్ 5 లో మన 5 మనమే ఉంటాం. పడు చేస్తా. ఇప్పుడు కూడా మీరిద్దరు పరిగెత్తినప్పుడు నైనిక వాజ్ లైక్ హీస్ ఆల్వేస్ ద విన్నర్. నీ విన్నింగ్ స్కిల్స్, నీ ఇది ఎక్కడ తెలుస్తుంది బయటికి? నువ్వు అక్కడే ఉంటే యూఆర్ ఓవర్ షాడోడ్. నీ పవర్ కూడా కనిపించాలి కదా. ఐ డోంట్ థింక్ సో. I swear this is there. నాకు ఆలోచించడానికైనా వాళ్ళ టీం నుంచి ఎవరు నా దగ్గర రాలేదు. సో ఇఫ్ దే డోంట్ వాంట్ టు పుట్ దట్ ఎఫర్ట్, ఐ థింక్ వాళ్ళకి ఐడియా ఉంది ఎవరు పోరు అక్కడ అనేది. నేను ఒకవేళ నీ గురించి ఆలోచించకుండా ఉంటే, నువ్వు అవసరమే లేదంటే మన బదులు నిన్ను నేను తీయొచ్చు కదా, ఏదో ఒక రీజన్ ఇచ్చి.
ఆల్వేస్ ఫీల్ మీ ముగ్గురు ఒక సపరేట్ ఇది అని ఏ కుకింగ్ డెసిషన్ తీసుకున్నా కుకింగ్ డిసిషన్ అంటే బేసిక్ ఏజ్ ఫస్ట్ క్లాన్ ఇన్ని రోజులు నేను వేరే క్లాన్ లో కూడా ఉన్నాను. కూర్చోపెట్టి నీట్ గా రేపు ఇది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, నేను స్నానం చేస్తుంటే మీ పాటకు మీరే డిసైడ్ అవుతారు అని. నా థాట్లో ఏముండే అంటే ఒకవేళ మీ టీంకి వస్తే మళ్ళీ నేను సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఉంటుంది. క్లాన్ మారాను కాబట్టి ఆ ఛాన్స్ ఉంటుంది కదా అని ఆ థాట్ ప్రాసెస్లో నేను రావాలనుకున్నా, అంతకుమించి ఇంకోటి లేదు. రాత్రి 8 గంటలు. నాకైతే ఇలా అడ్వాంటేజ్ ఉంది అనిపిస్తుంది. సో నాకు 30-70 అలా ఉంది. నీ ఇష్టం రా, నీకు మనసుకి ఏమనిపిస్తే అది. ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ అన్ని నేను ఫస్ట్ 2 వీక్స్లో చేసిన వాడికి అగేన్స్ట్గా పోయి. అండ్ ఐఎమ్ స్టిల్ రెడీ టు టేక్ దట్ ఛాలెంజ్. కాకపోతే ఐ సీ దెమ్ యాజ్ వెరీ వీక్ పీపుల్. అద్దు నేను కూడా పోను, నన్ను రమ్మంటారు వాళ్ళు కానీ అద్దు. అమ్మో అంటే రా స్ట్రాంగ్ ఉంటాం అన్నమాట. ఏం చేసిళ్ళు గ్రూప్ గేమ్ గెలిచిల్లా మరి, స్ట్రాంగ్ బుగ్గలు ఆడిల్లా, పజిల్ పెట్టిల్లా. నేను పోను ఇంకా అద్దు, థ్యాంక్ యూ. వాడు రాడు ఏంట్రా, పక్కన గీసి వెళ్ళిపోద్దా? పోతే పొమ్మను ఇంకా. విష్ణు 89%గా నాకు అది కావాలి. ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ లైమ్ లైట్. ఇప్పుడు నేను అది తీసుకున్నా చేంజ్ అయిపోతుంది ఏదో, కానీ అది ఆ పవర్ నా దగ్గరే ఉండిపోతుంది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావే? ఇన్ఫ్లుయెన్స్ కాదు, నేను యాక్చువల్లీ ఆమె భయం పడి నా దగ్గరికి వచ్చి మాట్లాడింది. నేను ఎందుకంటే వాళ్ళందరికీ చెప్పిన నేను ఆలోచిస్తున్నా. అండ్ దే ఆల్ నో నాకు నిఖిల్ అన్న దగ్గరికి పోవడానికి ప్రాబ్లం లేదు, వాళ్ళందరికీ రావాలనే లేదు ఈ క్లాన్లో. నిఖిల్ చీఫ్ అయిపోయిన నిఖిల్ కింద ఉండిపోతావా ఇంకా లైఫ్ లో? కింద కాదు, అదే నిఖిల్తో పక్కన ఉండిపోతావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ డిజాల్వ్ అవుతుంది, అప్పుడు చీఫ్ ఇది వస్తే సపోర్ట్ చేస్తావా? అలా నన్ను ఫిజికల్ టాస్క్లో కూడా నువ్వు దింపడానికి రెడీగా ఉన్నావా? యాజ్ పర్సన్ ఎవరికి లాస్ లేదంటే యూ కెన్ ప్లే దట్. ఇప్పుడు మనకి అలా అంటే మరి ఇక్కడ నేను డ్రాప్ అయినప్పుడు నాకు ఎఫెక్ట్ అయినట్టు నామినేషన్లో, బట్ స్టిల్ అక్కడ నాకు వేరే ఉండేరా. నువ్వు ఫస్ట్ పిచ్ అయ్యావు నా దగ్గర. మాట మారిస్తే మండిపోతుంది. చెప్తున్నాను, వైలెన్స్ లేదు కాబట్టి బతుకు. నాకు వైలెన్స్ లేకపోతే బతుకు. అరే నువ్వు తర్వాత సపరేట్గా నువ్వు నీకు ఛాన్స్ దొరికితే ఒకవేళ తనకు సోనియాకి చెప్పడానికి ఇష్టం ఉంటే తన దగ్గర మాట్లాడిన థాట్లో ఏముండే అని. సరే ఇప్పుడు నాకు ఒకటి, ఇఫ్ ఐ హ్యావ్ అ ఆపర్చునిటీ నిన్ను సేవ్ ఎక్కడైనా చేయగలుగుతుంటే ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. డన్. రాత్రి 8:30 నీకు ఆ టీమే కావాలి కదా, అందుకే కదా వదిలేసి వెళ్ళిపోయా. నేను ఎందుకు? నాకు నా ప్రయారిటీ తెలుసు. ఏంటది? మీకు మీ ప్రయారిటీ తెలుసు. డూ యూ థింక్ నబిల్ ఇస్ మై ప్రయారిటీ? యు వెంట్ టు హిమ్. అరే తమాషా వాళ్ళందరితో తమాషా. అరే పృథ్వీ దగ్గరకు వచ్చి మణికంఠ దగ్గర వచ్చి నా ముందు అరే నువ్వు రా మస్తుంటే వెళ్తా అది ఇది అన్నాడు. అందుకు నేను ఆడికి ఊరికి వెళ్ళా. నా టీంకి వస్తే టాప్ 5 పక్కా వస్తావు చూడు నువ్వు ఆలోచి చెల్లి అన్నా. ఊరికి వెళ్ళా, ఆడ కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా అన్నా. హలో ఇదేదో రివర్స్ కొడుతుంది. రాత్రి 9 గంటలు. మనీ మీద ఉన్న బరువు ఎవరి మీద లేదు. మనీ పాప స్విమ్మింగ్ పూల్ లో దిగేశాడు. ఈ హౌస్ లో ఉండాలి, ఇమ్యూనిటీ కావాలి అని అన్నావు కదా, దాంతో ఇమ్యూనిటీ వస్తే ఏం చేస్తావు? అది తీసుకున్నాక 5 weeks సేఫ్. 5 weeks నన్ను కన్విన్స్ చేస్తున్నావా నువ్వు? నిజం, అది తీసుకున్నాక 5 weeks సేఫ్ ఇమ్యూనిటీ అంటే ఎటు ఏం ఆలోచిస్తావు అంటే డబేల్ అని బడి డైరెక్ట్ ఇట్లా ఉన్నాడే ఇట్లా అయి. రాత్రి 9:15. గోల్డెన్ బ్యాండ్ని ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు? నేను తీసుకుంటాను బిగ్ బాస్. సారీ నిఖిల్. మణికంఠ బిగ్ బాస్ బ్యాండ్ని తీసుకోండి. థ్యాంక్ యూ. ప్రౌడ్ గా నవ్వుకుంటూ డైరింగ్ రా నువ్వు. ఇక్కడే ఉండు చెప్పే వరకు. కొంచెం నవ్వు. మణికంఠ బిగ్ బాస్, ఇప్పుడు మీ దగ్గరున్న పవర్తో మీరు వేరే క్లాన్కి వెళ్ళొచ్చు. ఓకే బిగ్ బాస్. వేరే క్లాన్ అంటే ఏ క్లాన్? అలానే
మీరు వెళ్లాలనుకుంటున్న క్లాన్ నుంచి ఒక సభ్యున్ని ఎంపిక చేసి మీ క్లాన్లోకి పంపించండి. ఓకే బిగ్ బాస్. మణికంఠ నబిల్ పంపించు. మణికంఠ నువ్వు ఒక్కడే స్ట్రాంగ్ ఉంటావు అక్కడ. మనకంటే మన క్లాన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి, అందరూ స్ట్రాంగ్ ఉండాలి, మనం గెలవాలని ఆలోచన. ఎవరు వెళ్తే అడ్వాంటేజ్. సీతను పంపించరా, చీఫ్ అయిపోతావు. జీతం పంపించి. సో నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కాంతారానే ఉండే. అండ్ అట్ ద సేమ్ టైమ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ నుంచి ఈ టీం నుంచి నేను వెళ్ళిపోయాను కాబట్టి అక్కడ రిఫ్రెష్ అయ్యే ఛాన్స్ కూడా నాకు ఉందేమో. అగైన్ ఈ 2 రీజన్స్ వల్ల నేను అటు వెళ్ళాలనుకుంటున్నా బిగ్ బాస్. అండ్ ఆ టీం నుంచి నేను ఆదిత్య గారిని స్వాప్ చేద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్. ఎందుకంటే ఆదిత్య గారు ఇక్కడ ఆల్రెడీ ర్యాపో వీళ్ళతో ఉంది, ఇక్కడ మాత్రం ర్యాపో లేదు వీళ్ళతో, ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. సో ఆన్ దట్ బేసిస్ ఐఎమ్ గోయింగ్ బిగ్ బాస్ అంతే. మీ బ్యాండ్స్ని మార్చుకొని మారిన క్లాన్స్లోకి వెళ్ళి నించోండి. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఓకే గైస్, గివ్ మీ కలెక్టివ్ హగ్. ఒక hug ఇచ్చేసి. వచ్చేస్తాలి అన్న రిటర్న్ మళ్ళా. కానీ ఈ రోజు నుంచి నా లాయల్టీ 100% శక్తి క్లాన్కి. సారీ, అది మీరు ఇప్పుడు దాకా వేరే క్లాన్, ఇప్పటి నుంచి నా క్లాన్. 100% ఇస్తాను నా చీఫ్. బిహైండ్ యూ, ఐఎమ్ ఆల్వేస్ స్టే ఫర్ యూ గైస్. రాత్రి 11:30 మీరు ఈ బిగ్ బాస్ ఇంటికి వచ్చి దాదాపు 1 నెల రోజులు అవుతుంది. ఈ 1 నెల రోజుల ప్రయాణంలో కొన్ని ఫైట్స్ ని ఎదుర్కొన్నారు, అలానే కొన్ని సర్ప్రైజెస్ ని కూడా చూశారు. ఇప్పుడు వాటన్నిటి తర్వాత మీ మనసుని కాస్త తేలికపరిచే సమయం వచ్చింది. దాని పేరే బీబీ అడ్డా. ఈ చాట్ షోలో నబీల్ యాంకర్ గా ఉంటారు, మిగతా వారందరూ గెస్ట్ గా ఉంటారు. కానీ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మీరు ఈ చాట్ షోలో మీ తోటి ఇంటి సభ్యుల క్యారెక్టర్స్ ని మీరు ప్లే చేయాల్సి ఉంటుంది. ఈ రాత్రిని అందరికీ గుర్తుండిపోయేలా చేస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. నబిల్ లాగానే ఉంటాడు అనుకుంటా. అది మణికంఠ ఎవరెవరిది మిగిలింది? సో మనతో ఫస్ట్ మనీ ఉన్నాడు. మనీ చెప్పరా, బౌల్లో వేసుకొని ఎందుకు తింటున్నావు? మనీ నాకు ఇదే అలవాట్రా, కంఫర్ట్. కొంచెం పక్కన పెడితే మనం స్టార్ట్ చేద్దాం. మనీ రే, నన్ను మైక్రో మేనేజ్ చెయ్యకరా, నాకు నచ్చదు. అర్థం అవ్వట్లేదు. మనీ 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 రే, వీళ్ళందరూ ఇలా ఆడుతుంటే నాకు అర్థం అవ్వట్లేదురా. ఇలా నాకు కొత్తగా ఉందిరా. ఇన్ని మనుషులతో ఒక్క ఇంట్లో అది 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 హెయిర్స్ విగ్గా మనీ? రే, కెమెరాస్ ఉన్నాయిరా, నాకు ఒక కెరియర్ ఉంది కదా. మనం ఏ సిచ్యువేషన్ కి నాకు కొంచెం స్పేస్ కావాలి. మనీ మనీ ప్లీజ్. తర్వాత మనీ మనీ రామని నిఖిల్ పిలుస్తున్నాడు. నా గోల్డెన్ రూమ్ లోకి వెళ్ళిపో. మనీ దామని మనీతో పాటు నిఖిల్ దా. అలా ఎలా లాగుతారు? నాకు తెలుసు మీ మైండ్ లో ఏముందో. నన్ను ఇలా లాగేసి నేను వీక్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, అంతే కదా? ఐ యామ్ స్ట్రాంగ్. ఓకేనా, నువ్వు స్ట్రాంగ్. నీకెవరు చెప్పరు వీక్ అని? మనీ అది కాదురా. నాకు ఇప్పుడు అర్థం అవుతుందిరా, నేను మారాను కదా. మనీ ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదు. ఇక్కడ చూడు. యు ఆర్ స్ట్రాంగ్. ఓకే, యు ఆర్ స్ట్రాంగ్. ఏం చేస్తున్నారు? రాత్రి 11:45 విష్ణు, నీకు పృథ్వీ అంటే ఎందుకు అంత బాగా ఇష్టం? ఊకే పృథ్వీ అని వెనక తిరుగుతుంటావు. నువ్వు వేరే క్లాన్, పృథ్వీ వేరే క్లాన్. హీస్ మై డోపమైన్, మై కాఫీ. ఇక్కడ ఏం చేయడానికి ఉంది? అయితే ఇప్పుడు నువ్వు పృథ్వీ దా. పృథ్వీ పిలుస్తుంది కదా, పో. నీకు ఇంత యాటిట్యూడ్ నాకు వద్దు. పో పృథ్వీ దా. పృథ్వీ స్నానం చేయరా? స్నానం చేయరా పృథ్వీ?
పృథ్వీ స్నానం చెయ్యాడు స్నానం, ఆయన వేడుకుంటాడు. వెళ్ళి బైసప్ 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 దెబ్బ తగిలిందా? సో పృథ్వీ, నీకు విష్ణు అంటే ఇష్టమా? మంచి ఫ్రెండ్ బ్రో. నీకు బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు హౌస్ లా? అందరు మంచిగా అనిపిస్తారు బ్రో నాకు. ఊకే నిఖిల్ వెనక తిరుగుతా ఉంటావు. వాడు మంచి ఫ్రెండ్ బ్రో. ఇద్దరు మంచిగా అనిపిస్తారు. విష్ణు ఎట్లా? సోనియా గారు కూడా నాకు మంచిగా అనిపిస్తారు. నేనేం చేశాను? నా హార్ట్ బ్రేక్ చేసావు. మరి నా హార్ట్ బ్రేక్ చేశాడు, యష్మికి ఇచ్చాడు హార్ట్. అంత ఫోటోలో మనుషులు వేరే వేరే ఉన్నారు, ఆగం ఆగం అవుతుంది మొత్తం. ఈ యాంకర్ బ్యాలెడ్. నిఖిల్ దా, సోనియా దా, కూర్చోండి ప్లీజ్, ఇద్దరు కూర్చోండి. నబీల్, బిగ్ బాస్ మీ యాంకరింగ్ సమయం ముగిసింది. ఇప్పటి నుంచి ప్రేరణ, మీరు యాంకర్. ప్రేరణ. అర్ధరాత్రి 12 గంటలు. బాగా ఆలోచిస్తున్నారు, ఎక్కువ ఆలోచిస్తున్నారు. నువ్వు ఎక్కువ టెన్షన్, ప్రెషర్, నువ్వు ఎక్కువ ప్రెషర్ తీసుకుంటారు. అట్లాంటివి చేయకూడదు నాన్న. ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నారు అట్లాంటి. నిఖిల్ ఎందుకు ఏడుస్తున్నారు? అంత ఎమోషనల్ వద్దు, అంత ఎమోషనల్ హలో హలో నిఖిల్, అంత ఎమోషన్ నిఖిల్ కంట్రోల్ చేసుకో, కంట్రోల్ చేసుకో, కంట్రోల్ చేసుకో. అరే వీళ్ళు ముగ్గురు వాళ్ళ వరల్డ్ లోనే ఉంటారా? వేరే ఎవరి మాట వినరా? అంత ఎమోషనల్ గా ఉంటే ఎలా నిఖిల్? మీ ముగ్గురు బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది? అరే మళ్ళీ 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 పృథ్వీ సగం నిఖిల్ సగం పృథ్వీ. పృథ్వీ, మీరు రూల్స్ బ్రేక్ చేస్తుంది. మీరు అక్కడ నరం బ్రో, నా నరం వస్తుంది, రక్తం కూడా వస్తుంది. ఎమోషన్ చెప్పలేదు. చూడండి రాత్రి 12 గంటల 15 నిమిషాలు. సో నీకు రీసెంట్ గా దోసది జరిగింది, ఎలా అనిపించింది నీకు? నేను అలా అనుకోలేదు. ఎలా అనుకోలేదు అంటే అలా చేయాలని అనుకోలేదు. ఎలా చేయాలనుకోలేదు? అదే అలా కాదు, అది నా ఇంటెన్షన్ కాదు. ఇప్పుడు రీసెంట్ గా సోనియా గారు హ్యూమన్ కాదు అన్నారు, అలాగే ఇన్ హ్యూమన్. ఓకే, అలాగే ఆది గారు మధ్య మధ్యలో ఎందుకు వచ్చేస్తారు మీరు? అయ్యో, నేను వెళ్తుంది. డైనింగ్ టేబుల్ క్లీన్ చేసా, బాత్రూమ్స్ క్లీన్ చేస్తా. నెక్స్ట్ ప్రేరణ గారు ఏమైనా పని ఉంటే చెప్పండి. ఎవరు నీకు యాక్చువల్లీ క్లోజ్? యష్మి. యష్మి ఆమె అసలు నీ ఫ్రెండే అని అనుకోవట్లేదు. అరే విష్ణు ఏమైందిరా? విష్ణు ఏమైంది? అది అందరి రేషన్. విష్ణు ఏమైంది? నువ్వే దోశ జైలు వేసినట్టు వేసావు. అది అందరి రాషన్. అది ఒక గుడ్డు కోసం 2 గుడ్ల గురించి నువ్వు నన్ను నామినేట్ చేసావు. అది మీ రాషనే కాదు, అది ఇంటి రాషన్. నువ్వు అడిగేసి తినాలి కదా. ఇప్పుడు నీ గురించి నాకు అర్థమైంది. యు ఆర్ వెరీ ఇన్సెన్సిటివ్. మీరిద్దరూ ఫ్రెండ్స్ కదా, మరి అది ఎలా ఎనిమిలా మారిపోయారు, మళ్ళీ ఫ్రెండ్స్ లా అయిపోయారు? కొరుకుతా అంటావు. 5 గుడ్లు ఉన్నాయి, అందులో 2 గుడ్లు తింటే తప్పేంటి? ఆమె దోశ వేసేటప్పుడు నువ్వు చూసావు, ఇలా 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 ఎందుకు అన్నావు? నాకు అప్పుడు నా హార్మోన్స్ అలా అనిపించింది. అది తప్పేంటి? హార్మోన్స్ అంటే ఆమె మీద వేసావా? అవును వేసాను. ఆమె అలానే వేసింది, నాకు అప్పుడు అలానే అనిపించింది. ఆ మనీ గాడు ఎక్కడ? ఈ మాట క్లారిటీ. మనీ రాడు. మనీ మనీ వస్తున్నా, ఎందుకు అరుస్తున్నావు? ప్రేరణ దోశ ఎలా వేసిందో చెప్పవా ప్లీజ్? మనీ ఇట్స్ కాంప్లికేటెడ్. ఈ సిచ్యువేషన్ లో నువ్వేం చేసావు? యాక్చువల్లీ నా పర్స్పెక్టివ్ లో నేను మంచిది చేశాను, బట్ ఇది పెద్ద పర్స్పెక్టివ్, దానికి మీరు అనుకున్నారు. ప్రేరణ ప్లీజ్ పక్కన మాట విను. ప్రేరణ అడిగినప్పుడు మాట్లాడాలా, మీరు మాట్లాడతారా? ప్లీజ్ గైస్, లైక్
నాకు స్పేస్ ఇవ్వండి ప్లీజ్ మణికంఠ మాట్లాడతాడు నా గురించి కరెక్ట్ గా చెప్తాడు వినండి ప్లీజ్ ఈ ప్రేరణ ఎప్పుడు కాదు కెన్ వి చేంజ్ ద టాపిక్ ఇన్ ద ఫన్ జనరేట్ అవ్వట్లేదు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్ ట్రై టు లిసన్ టు మీ ఓకే యు లేడీ యు కాంట్ టాక్ టు మీ యు కాంట్ డూ దట్ లేడీ ఈ ఇంటర్వ్యూ చాలా బోరింగ్ ఉంది పవర్ పఫ్ గర్ల్స్ కమ్ ఆన్ ఎంట్రీ నానికా గర్ల్స్ నానికా మళ్ళీ ఆదిత్య గారు నాకు సార్ కొంచెం ఎఫర్ట్ పెట్టండి అన్నారు మీరు ఓవర్ చేస్తున్నారు కూర్చోండి లవ్ యూ కూర్చోండి లవ్ యూ కూర్చోండి గర్ల్స్ స్టార్టింగ్ నుంచి క్లాన్స్ అవుతూనే ఉన్నాయి మీకు వేరే వాళ్ళతో మింగిల్ అవ్వడం లేదా మింగిల్ అవుతూనే ఉన్నాగా మాది గాసిప్ వేరేలాగా ఉంటుంది ఎవరు గాసిప్ గర్ల్స్ రాత్రి 12:30 ఆదిత్య గారు చెప్పండి క్లీనింగ్ చేస్తూ ఉంటారు వేరే ఏ పని లేదా అంటే మాట్లాడడం మింగిల్ అవ్వడం ఏంటండి అదే వర్క్ చేసే కేజీ కంప్ కొడుతుందా ఇక్కడ నబీల్ మీరిద్దరూ స్టార్టింగ్ నుంచి ఒకటే క్లాన్ లో ఉన్నారు ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు నేను ఏమీ అడగలేదండి ఇంకా చెప్పండి సో మీకు ఎలా అనిపిస్తుంది మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా బాండ్ ఇదేదో వేరే తిప్పుతుంది హీరోయిన్ మేడం నామినేట్ చేస్తారు ఎందుకు చెప్పు ఇక్కడ డైనమిక్ బాగాలేదురా ఇక్కడ డైనమిక్ నువ్వు జస్ట్ విను ఇదంతా వేస్ట్ రా వేస్ట్ నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేశా బాత్రూమ్ కూడా చేస్తా ఎండ్యూరెన్స్ గేమ్లో నన్ను పంపాల్సిందిరా నేను ఎందుకురా కాదు మీ బదులు ఆయన పంపించారు కదా బాగా 3 hours ఎండ్యూరెన్స్ చేశారు ఆయన ఫ్రాక్చర్ ఉంది చెప్పలేదు సీతాకి చెప్పలేదు దాని తర్వాత నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పాలి నీకు ఫ్రాక్చర్ ఉంటే చెప్పాలి ఇది నీకు ఒకటి చెప్తా చెప్పండి ఇది నచ్చట్లేదురా నాకు ఏం నచ్చట్లేదు మీరు శేఖర్ గారిని అవుట్ చేసేసిందా శేఖర్ అన్నాడు శేఖర్ అది నచ్చలేదు నాకు ఇది ఏమన్నాడు శేఖర్ ఏమన్నాడు పడిచారండి మీకేం నచ్చకపోతుంది ఆయనకు నచ్చకూడదు లేజీ ఉన్నాడు శేఖర్ అన్ని రూల్స్ బ్రేక్ చేసింది శేఖరే అన్ని చోట్ల రౌండ్ లేసారు కదా శేఖర్ జంప్ జాక్సన్ అన్నాడు నాకు నచ్చలేదు కాదండి రౌండ్ తిరుగుతూ ఉంటారు కదా ఆయన అరే వినండి ఆది గారు ఆది గారు నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి క్లీన్ చేయండి ప్లీజ్ అది గారు క్లీన్ చేస్తా అన్నారు కదండి ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ నామినేషన్ నుంచి వచ్చాక రాత్రి 12:45 మిస్టర్ నబీల్ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ హలో మిస్టర్ నబీలను లేదా నబీలను ఫెయిల్డ్ నేను అలానే కాదు నేను అలానే నాకు తెలుసు ఐఎమ్ ప్రౌడ్ ఐ డిడ్ మై బెస్ట్ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ కాదు కాదు మేడం కాదు అట్లీస్ట్ వినపడాలి ఓకే 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 ప్లీజ్ రా సోనియా గారు మీరు కూర్చోండి ప్లీజ్ మీరు కూర్చోండి మేడం ప్లీజ్ మీరు కూర్చోండి సార్ ఒక 2 minutes ప్లీజ్ నబీల్ గారు యాంకర్ నేను మీరు కిందకి దిగండి సో సోనియా గారు మీ ఫ్రెండ్ నిఖిల్ అండ్ పృథ్వీతో బెస్ట్ నో అదర్ వర్డ్స్ సో వాళ్ళ నామినేషన్ లోకి మీరు తీసుకురారండి నీ పని చూసుకో నీతో ఎవరు మాట్లాడారు ఎస్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఒక్క నిమిషం ప్లీజ్ కూర్చో తిన్నావా నువ్వు తిన్నా దోశ చేస్తున్నారు వాళ్ళు
నాన్ చేయరా అదేను ప్లీజ్ నిఖిల్ గారు మీరు Order పెట్టుకో. జాయిన్ అవ్వండి నిఖిల్ గారు ప్లీజ్. సో సోనియా గారు ఇప్పుడు మీకు నిఖిల్తో ఎన్ని ఏళ్ళగా ఫ్రెండ్షిప్ ఉంది? ఏంటి నిఖిల్తో మీకు ఎన్ని నీకెందుకు చెప్పాలి ఫ్రెండ్షిప్ అంటే నీకెందుకు చెప్పాలి మీ బాండింగ్? ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ కన్వర్సేషన్. డోంట్ ఆస్క్ మీ ద అడల్టరేటెడ్ క్వశ్చన్స్. యు గెట్ ఇట్? ఎస్ అండి సోనియా గారు, ఇట్స్ అన్ ఇంటర్వ్యూ, మీరు ఎస్కేప్ చేయలేరు. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. కూర్చోను, బరాబర్ కూర్చోను. నువ్వెవరు? యాంకర్. ఎవరు యాంకర్ అయితే ఏంటి? ప్లీజ్ కూర్చోండి. యాంకర్ అయితే ఇది నామినేషన్ కాదండి, ప్లీజ్ మీరు కూర్చోండి. ఏమైందిరా? నా మాట వినరా? ఏమైంది? అరే నువ్వు నేను లేకుండా ఎలా తింటావు? ఎలా తింటావు నేను లేకుండా? సారీ సారీ సారీ. ఐఎమ్ సారీ అండి, మీ పర్సనల్ స్పేస్ లోకి నేను ఇంటర్ఫియర్ అవుతున్నా. ఇది షో, అందరు చూస్తున్నారు. ఈ చిన్న వెళ్ళిపోమనండి. ఫీలింగ్స్ గురించి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సారీ. యు ఆర్ స్ట్రాంగ్, ద బెస్ట్. ప్లీజ్ గో. ఆయన ఒక్కడే చీఫా అండి మీకు? సో పృథ్వీ మీ చిన్నోడా అండి? పృథ్వీ ద బెస్ట్. పృథ్వీ ద బెస్ట్. సో మీకు పృథ్వీ అండ్ వాడిని రెచ్చగొడితే రెచ్చిపోతాడు. ఎంత ఎక్స్టెంట్ రెచ్చిపోతాడు. మీరు ఎవరు రెచ్చగొట్టమన్నారు మిమ్మల్ని? వాడు రెచ్చిపోతాడు. ఇది మీ గేమ్ ప్లే అయితే అది వాడి గేమ్ ప్లే. మీరు రెచ్చగొట్టేందుకే వాడు రెచ్చిపోయాడండి. రెచ్చగొడితే మీరు రెచ్చగొట్టి నేను మాట్లాడాలి, కూర్చో. మీరు మాట్లాడరు కదండి, మీరు కోట్లాడతారు కదా, అదే ప్రాబ్లం ఇక్కడ. అది చెప్పు. ఐలో మాట్లాడు. సోనియా అండ్ విష్ణుప్రియ గారు. నాకు పృథ్వీ కావాలి. 2 minutes. పృథ్వీ కావాలండి, ఐ కెన్ అండర్స్టాండ్. నేను వచ్చినా మీరు ఎప్పుడే పృథ్వీని తీసేస్తున్నారు. పృథ్వీ వస్తానండి, నేను ఉంటా. షో నాదండి, మీది కాదు. మీ షో షో వాడు ఎక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. ఎందుకు చాలా నువ్వు ఎవరు అసలు మధ్యలో మాట్లాడడానికి? చాలా వైలెంట్ గా నువ్వు ఇక్కడే కూర్చో. ముక్కు పగలగొట్టు. నువ్వు పగలగొట్టు, నేను చూసుకుంటా. ప్లీజ్ మేడం, మీరు చాలా కూల్ అవ్వాలి. మీరు ఇట్లా అగ్రెసివ్ గా ఉంటే అవ్వదు ప్లీజ్. ఈయన ఎవరండి ఫస్ట్? ప్లీజ్ సార్, ప్లీజ్ మీరు కొంచెం బయటికి వెళ్తే. సోనియా గారు ప్లీజ్ డిస్టర్బ్ చేయ. సోనియా గారు ప్లీజ్ కూర్చోండి. మీరు కామెడీ ఉన్నాడు. రాత్రి 1 గంట. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. మీ బాండ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? పృథ్వీ, మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? బాండ్ సిత్తు బాండ్ అంటే మంచి ఫ్రెండ్స్. అంతేనా? విష్ణు, నీకు పృథ్వీ అంటే ఎందుకు ఇష్టం? జనరల్లీ క్యూట్ గై, జనరల్లీ స్వీట్ గై వాడు. ఎవరు? వీణనా? ఏం బాగున్నాడు? బాగుంది. అస్సలు బాగాలేదు. పృథ్వీ నీకే. వెళ్ళా ఉన్నా బాగుంటా. పృథ్వీరా. కాదు, మీరు అంత ప్యాంపరింగ్ చేస్తారు కదా నిఖిల్ని, పృథ్వీని. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు వీళ్ళు బాగా చూసుకుంటారా, గ్రాంటెడ్ గా తీసుకుంటారా? మేము బాగానే ఉంటాం, గ్రాంటెడ్ గా ఏం తీసుకోవడం. ఓకే. పృథ్వీ మీద విష్ణుప్రియకున్న ఇష్టం మీద మీ అభిప్రాయం? పృథ్వీకి విష్ణుప్రియ మీద ఉన్న అభిప్రాయం, ఆడు క్లారిటీగా ఉన్నాడు. ఏం క్లారిటీ ఉందండి? ఆడికే తెలుసు. ఒకసారి మీ చిన్నోడిని పిలుస్తారా? చిన్నడా దా దారణ పొంగరు చెప్ప. అయ్యో సోనియా గారు, మీకు పెద్దోడు ఎక్కువ, చిన్నోడు ఎక్కువ? నాకు చిన్నోడు బంగారు బిడ్డ, కానీ ఈడు ఇష్టమే. వద్దులే ఇప్పుడు కాదు సోనియా, మీరు పృథ్వీ కాదండి, నిఖిల్ మర్చిపోయారు. ఇంతటితో బీబీ అడ్డా పూర్తయింది. థ్యాంక్ యూ బిగ్ బాస్. మీ అందరిలో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో చెప్పండి. నబీల్. నబీల్, బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. రాత్రి 1:15
అందరికి నేను ఎంత అట్రాక్టింగ్. అందరూ సోనియా నిఖిల్ పృథ్వీ, సోనియా నిఖిల్ పృథ్వీ, మొత్తం హౌస్ అంతా మా ముగ్గురు మీదే ఉన్నారు. అదే అర్థమైంది నాకు అంతే. ఆల్దో లైక్ ఎవరు కరెక్ట్ చేయలేకపోయినా ముగ్గురు గుడ్ ఎంటర్టైనర్స్ అంటే నాకు ప్రేరణ అండ్ నబిల్ బాగా వాళ్ళు మంచిగా ఎంటర్టైన్ చేస్తారు. ఫన్ ఉన్న చోట మిస్ ఫైట్స్ కూడా ఉంటాయి కదా. అవతల పర్సన్ ఎంత ఫన్ చేయాలన్నా కూడా ఒక ట్రిక్ అయితే మనకు తగులుతూ ఉంటుంది లోపల కొంచెం. ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983702కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నబీల్ అఫ్రిది బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983704కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగమణికంట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983705కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983708కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సోనియా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983712కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.